తప్పకుండా ఈ ప్రశ్న అందరూ సహజం చేస్తారు. సత్యనారాయణ స్వరూపమే ఆత్మ, అదే బ్రహ్మ పదార్థం, అదే పరమాత్మ పదార్థం, అదే భగవంతుడు, అదే జగత్తు, అదే దేహము, అదే నిద్ర కళ మెలకు అవస్థలు, సర్వం సత్యానంద స్వరూపమే, మౌన స్వరూపమే, పరిపూర్ణ స్వరూపమే అని మాత్రమే తను తాను గ్రహించి సత్యానంద స్వరూపం మౌన పరిపూర్ణ స్వరూపుడుగా ఊరక గమనించి గుర్తించి ఊరక ఉండటమే ఇదే స్వయం అవగాహన. ఈ అవగాహన ప్రతి వారికి సహజంగా ఉన్నదే, స్వతహాగా ఉన్నదే, సొంతంగా ఉన్నదే, అనుభవ సిద్ధమే, స్వతసిద్ధమే. ప్రత్యేకించి ఏ యొక్క పురుష ప్రయత్నం చేత కానీ, సాధనాదుల చేత కానీ, భక్తి కర్మయోగ జ్ఞాన విచారణాదులు కానీ, వైరాగ్యం చేత కానీ, సుఖ దుఃఖాల చేత కానీ, తప్పం చేత కానీ, ఓ గమ్యం చేత కానీ, జగత్ జీవేశ్వర విచారణ చేత కానీ, జగత్తు విచారణ చేత కానీ, సృష్టికర్త ఉన్నాడా లేని విచారణ చేత కానీ, భక్తి కర్మయోగ జ్ఞాన విచారణ హేతుబాధలు మానవతాబాధలతో ఏ ప్రయత్నంతో సత్కర్మాచరణ చేసినా చేయకపోయినప్పటికీ మంచి జల్లు ఉండబట్టి ఉన్నదంతా సత్పదార్థమే, ఉన్నదంతా చిత్ పదార్థమే, ఉన్నదంతా ఆనంద పదార్థమే, ఉన్నదంతా మౌనతత్వమే, పరిపూర్ణతత్వమే అని మాత్రమే స్వయం అవగాహన స్వతసిద్ధంగానే ఉన్నది అని తనకు తానే స్వయం ప్రబోధ సూచనలతో గమనించేవాడిని గమనించి ఊరకుండు, గుర్తించేవాడిని గుర్తించి ఊరకుండు, తెలుసుకున్నాను తెలుసుకుని ఊరకుండు. అట్లా ఉండటమే, అట్టి విధంగా గ్రహించడమే స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం, ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం. అలాగే ఇంకా బ్రహ్మ సాక్షాత్కారం ఏదైనా పేర్లు పెట్టుకోండి. స్వయం సాక్షాత్కారం ప్రథమంగా మొట్టమొదట్లో ఉనికి అంశమును ఉండుట, అట్లుండుటే ఉనికి అంశము. ఉనికి అంటే ఏంటి? నేను ఉన్నాను అన్నట్టుకు మునుముందుగానే నేను ఉన్నది ఉనికితో, ఉనికితోనే ఉనికి ఉండుట, ఉనికికి సహజ స్వభావమే. ఇక్కడ పదాలు చూడండి. ఉనికి అంటే సత్, ఉనికి అంటే ఉండుట, సత్వం. ఉనికి ఉన్నది అని ఉనికికి ఉనికి ఉన్నది అనే విషయం ఉనికి ఊహించలేదు. అంటే ఉనికితో ఉనికిని ఉనికిగా నేనే ఉన్నానని ఉనికి ఊహించలేదు, గుర్తించలేదు, గమనించలేదు, తెలుసుకోలేదు. అదేమిటి? ఉనికే సత్పదార్థం అంటున్నారు, ఉనికే సత్వం అంటున్నారు. అంటే ఉనికిని ఉనికి గుర్తించదు. మరి గుర్తించేది ఎవరు? ఉనికిని గుర్తించేది చిదంశం. చిత్ అంటే ఏమిటి? తెలివి. చిత్ అంటే ఏమిటి? జ్ఞానం. అంటే అనుభూతిగా ఉన్న స్వయం జ్ఞానంతోనే, ఉనికిని ఉనికి అవగాహనతోనే ఉనికిని గుర్తించి గమనించి ఉండటం సహజ స్వభావమే. అదే ఆనందతత్వం. అంటే ఇక్కడ ఏంటి? ఉనికి సత్, చిత్ తెలివి లేక జ్ఞానం, ఎరుక, స్పృహ ఇవన్నీ. ఈ యొక్క ఉనికి సత్పదార్థం, చిత్ పదార్థం ఆనంద స్వరూపమే. ఆనంద స్వభావం ఏమిటి? సచ్చిత్ లాగా ఉండుట. అంటే సత్తు వేరు, చిత్తు వేరు, ఆనందం వేరేనే. ప్రసక్తి ఎత్తకూడదు. ఇవి వాటి స్వభావం, స్వరూపం. సూర్యుడు యొక్క ప్రకాశము, దహించే శక్తి, ప్రకాశించే శక్తి, వెలుతురు అన్నీ ఉన్నాయి కదా, అవి వేరుగా లేవు కదా. అలాగే సత్తు చిత్త ఆనందాలు వేరు చేయటం కానీ కలపటం కానీ లేకుండా సత్యాంత స్వరూపమే సత్ పదార్థం, చిత్ పదార్థం, ఆనంద పదార్థం అని. అదే మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛతో సహజంగా ఉన్నది. ఇంకా క్లారిటీ ఇస్తా. ఉనికి అంశాన్ని జడ పదార్థం ఊహించలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు నిజం చైతన్య? ఉనికి పదార్థమును, ఉనికి ఉండుట అనే పదార్థమును సత్, సత్తు సత్ పదార్థమును, సత్వమును, జడ పదార్థము
చరాచర పదార్థములు గ్రహించలేవు. పంచభూతములు ఉనికిని గ్రహించుట, గుర్తించుట, తెలుసుకుంట అసంభవం. కారణం ఏంటి? జడ పదార్థములు తను తాను గ్రహించుట, గుర్తించుట, తెలుసుకుంట, గమనించుట, భావించుట, ఊహించుట అన్నది అప్రసక్తం, అసంభవం. అలాగే జగత్ పదార్థం ఉనికి అంశంలో ఎట్లయితే ఊహించలేదో, సంకల్పంతో ఊహించలేదో, భావించలేదో, తలంచలేదు, ఆలోచించలేదు, అట్లే విధంగా శరీర పదార్థం కూడా జడచేతన పదార్థమే. జడచేతన పదార్థంగా ఉన్న శరీరం తను తాను శరీరమని, తను తాను దేహమని, తను తాను ఇంద్రియాలతో ఉన్నానని, తాను మనసుతో ఉన్నానని, బుద్ధితో ఉన్నానని, నిద్రాకాల మెలుగుతో ఉన్నానని, అవస్థాత్రయంతో ఉన్నానని, త్రిగుణాలతో ఉన్నానని, పంచకోశాలతో ఉన్నానని శరీర దేహం అనే పదార్థం గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. అట్లే ఉనికి అంశమును దేహ పదార్థం గమనించదు, గుర్తించదు, తెలుసుకోలేదు స్వయంగా. అంటే స్వయం జ్ఞానం దేహానికి లేదు, స్వయం గమనిక దేహానికి లేదు, స్వయం స్మృతి దేహానికి లేదు, స్వయం భావన దేహానికి లేదు. మరి దేహం ఎలా ఉంది? జడచేతన పదార్థంగా చరాచరాలతో ఉన్నది, పంచభూతాత్మకంగా ఉంది. ఇక్కడ పంచభూతాలతో కూడిన సూక్ష్మభూతాలైన, స్థూలభూతాలైన, పంచ తన్మాత్రైన, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియాలైన, అవస్థాత్రయం అంటే జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలైన పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలైన అంధకారం చేత కానీ, వెలుతూ చేత కానీ, సృష్టి చేత కానీ, సృష్టికరు ఉన్నాడని కానీ, లేడని కానీ, ఈ సంఘటనలన్నీ, ఈ భావాలన్నీ కలిసి మనసు అయింది. అసలు మనసు అనే పదార్థమే లేదు, తలంపు అనే పదార్థమే లేదు, భావించే పదార్థమే లేదు, ఊహించే పదార్థమే లేదు. అంటే తలంపులన్నా, ఆలోచనలన్నా, భావాలన్నా, సంఘటనలన్నా అన్నీ కూడా మనసే. అంటే అన్ని సంఘటనల యొక్క సముదాయమే, పంచభూతాల యొక్క కణజాలమే. ఆ సముదాయం అంతా కలిసి ఓ పామైంది ఆకృతిగా. ఆ ఆకృతే మనసు. వాస్తవంగా మనసు ఆకృతి అంటే నామంతో ఉంది, అనుభూతిగా ఉంది. అది రూపనామాలు ఉన్నాయి లేదు, మనసుకు రూపం లేదు కదా. కానీ నామంతోనే అనుభూతిగా కోటాను కోట్ల కణాలతో కూడి, సంఘటనతో కూడి జాల స్వప్నిద్రావస్థలు గుర్తించి గమనించిన సర్వన్ని కూడా అన్ని కలిపి మనస్సు అనేది ఉంది. అసలు మనసే లేదు, మనసు అన్న పదార్థమే లేదు. నేను ఉన్నాను, మనసుగా ఉన్నాను. నేనుంటే మనసు ఉంది. నేను మనసును, నేను బుద్ధిని, నేను చిత్తాంకారంగా, నేనే దేహంగా, దేహత్రయంగా నేను ఉన్నాను అంటే మనసు ఉంది. మనసు, బుద్ధి, చిత్తాంకారంగా ఉంటే ఏంటి? దేహం తప్పనిసరిగా ఉంది. అంటే మనసు ఉంటే దేహం ఉంది, నేనుంటే మనసు ఉంది. నేను, మనసు, దేహాలు ఉంటే జగత్తు ఉంది. జగత్తు ఉంటే దేహం ఉండాల్సిందే ఖచ్చితంగా. దేహం జగత్తులు విడగొట్టడానికి వీలేదు, కలపటానికి వీలేదు. దేహ మనసులు, జగత్తు మనసులు, నేను అంతా సముదాయం అంతా కలిసి నేను ఉన్నాను అనే జడ పదార్థం, చేతన పదార్థం, చేతన పదార్థంగా నేనే ఉన్నది. అంటే ఇదంతా జడమయమే, జడచేతనమయమే. ఇవన్నీ అని అనుకునేవాడు ఉన్నాడుగా. అనుకునేవాడు ఎవరు? దేహంగా ఉన్నాడు, మనసుగా ఉన్నాడు, చిత్తాహంకారాలుగా ఉన్నాడు, శరీరత్రయంగా ఉన్నాడు, మనోవాక్కులతో, మనోవాక్య కాయముతో, అంటే మనసుతో, వాకుతో, శరీరంతో, మనోవాక్కాయం త్రికరణములుగా అన్నీ తానే, అన్ని సంఘటనలు. లాభం, నష్టం, సుఖం, దుఃఖం, అవస్థాత్రయం, గురువు, శిష్యుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు, అస్తిత్వం, నాస్తిత్వం, చిత్తు, అచిత్తు, జడత్వం, ఆనందం, అనానందం, ఇవన్నీ సంఘటనలన్నీ కలిసి మనస్సు. ఉదాహరణకి శరీరం అంటే ఏమిటి? అంత కోట్ల వేల అణువుల యొక్క సముదాయమే, ఒక ముద్దాకారమే, ఓ ద్రవ్యముగా కనబడేదే శరీరము. అప్పుడు శరీరం పుట్టి పెరిగి లేచే పరమాణువులుగానే ఉంది. అప్పుడు శరీరాన్ని పరమాణువులు అంటారా? శరీరం అనే పదం ఉందా? లేదు. అనేక అణువుల యొక్క సముదాయమే శరీరాకృతి. ఆ అణువులన్నీ విచ్ఛిన్నమై వాటికి అవే చాలా చెదిరైపోతే శరీరం పద పేరుందా? లేదు. ఉదాహరణకి వ్యవహార జ్ఞానంలో మనం వనము అన్నాం. వన సంతర్పణ చేస్తుంటాం. వనము అంటే తోటలు, చెట్లు, ముఖ్యంగా మారేడు, వేప అలాంటి దట్టంగా అక్కడక్కడ ఉంటూ అందరూ కలిసి వచ్చి కార్తీక మాసంలో అందరూ కలిసి కార్తీక భోజనాలు చెప్పి వారి సాంప్రదాయ ప్రకారంగా భక్తి కర్మ యజ్ఞానాలతో ఎవరు తగ్గట్టుగా ఆనందంగా
దేవుడు లేడనేవాళ్ళు, దేవుడు ఉండేవాళ్ళు చర్చలతో సరదాగా గడిపారు. ఒక పండుగ లాంటిది. వనము ఉంటేగా, వనం అంటే చెట్లు జమలు అన్నీ ఉన్నాయి, చక్కటి వాతావరణం ఉంది. అవన్నీ తీసేస్తే వనం ఎలా అయింది? ఇప్పుడు అడవి. అడవి అనే పదం ఎప్పుడు వచ్చింది? దట్టమైన వృక్షాలతో, చెట్లతో, చేమలతో, సూర్యుడు యొక్క కిరణాలు కూడా కింద సోకని విధంగా దట్టమైన వృక్షాలతో ఉన్నదే అడవి. ఆ వృక్షాలన్నీ నరిగేశారు. అప్పుడు అడవి అనే పదం ఉందా? లేదు. అంటే వృక్షాలన్నీ నరికేస్తే ఏముంది? అది మైదానం అంటారు, ఖాళీ ప్లేస్ అంటారు, స్థలము అంటారు. అంటే అడవి అనే పదము అనేక వృక్షముల యొక్క సముదాయంతో దట్టంగా, సూర్యకిరణాలు కూడా లోపల ఉన్నాయా లేవన్నట్టుగా దట్టమైన అడవిని, కాకుల దూరని అడవి, చీమల దూరం చుట్టూ కాకుల దూరం చెప్పారు సమత. అది అడవి. అది మొత్తం నరికేస్తే ఏమైంది? అడవి పోతాడు. మనసు అంటే ఏంటి? జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు, దేహత్రయము, గుణత్రయము, భావములు, తలంపులు, సంఘటనలు, మంచి చెడు, పాపం, పుణ్యులు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు సర్వం అనుభవించేది, అనుభవపడేది తను తాను గమనించిందంతా ఏంటి? చెట్లు, జమలు, జగత్తు దేహాకారమే. గమనించేది నిద్రాకారములు, గమనించేది పంచకోశాలు. ఈ సర్వము కలిసి మనస్సు. ఇవన్నీ భావాలు తీసివేస్తే, అన్నీ నాశనం చేస్తే మనస్సు అనే దానికి ఉందా? లేదు. అంటే మనసుని గ్రహించాలంటే, మనసు కంట్రోల్ చేయాలంటే, మనసుని నిశ్చయం చేయాలంటే, మనసుని కంట్రోల్ చేసేది ఎవరు? మనసు అంటే ఎవరు? నేను మనసుగా ఉంటా, మనసు నేనుగా ఉందని ప్రశ్న పక్కన పెడదాం. మనసు అంటే మనసుగా అవగాహన చేస్తున్నాం. మనసు అవగాహన మనసుకే ఉన్నది. కానీ కంటి అవగాహన కంటికి ఉందా? తల అవగాహన తల అంటే శిరస్సు అవగాహన శిరస్సుకు ఉందా? కాలు చేతుల అవగాహన కాలు చేతుకుందా? మొండం అవగాహన మొండానికి ఉందా? లేదు అని అనుకునేవాడు ఎవరు? మనసు. అంటే మనసు లేకపోతే ఈ అవయవాలు ఉన్నా లేకపోయినప్పటికీ, అదేంటి మనసు లేకుండా ఈ అవయవాలు ఉన్నా లేకపోయిందని అంటున్నారని అనుకోవద్దు. మనసు లేని స్థితి మనకున్నాయి. మూర్ఛ, స్పృహ లేని స్థితి, గాఢ నిద్ర, సమాధి. ధ్యానం చేస్తుంటే కాసేపు సమాధి వస్తుంది, మనసు ఉండదు. ఆ విధంగా కోమాలోకి వెళ్తాడు. ఇవన్నీ మనసు లేని స్థితులు అన్నమాట. మనసు లేని స్థితి అంటే ఏంటి? జ్ఞానహీన స్థితి, భావహీన స్థితి, ఆలోచన రహిత హీన స్థితి, జడస్థితి, చేతన స్థితి. ఇక్కడ మనసు అనేది లేదు. మనసు లేనప్పుడు మరి మనసు ఉందని అంటున్నారుగా, ఉంది, వచ్చిపోయేదంగా. ఆకాశంలో మెరిపిదిగా వచ్చిపోవటం ఎలాగో, నిద్రాకాల మెరుపులో వచ్చిపోతే ఎలాగో, పుట్టుట, పెరుగుట, నశించుట, పరమాణువులు రావటం, పరమాణువులు మళ్ళీ ఆకారాలు కలచడం, దేహంగా ఉండటం, పరిణామం ఉండటం, వచ్చిపోవటం ఎంత సహజమో. ఇవన్నీ శాస్త్రమైనది కాదు, స్థిరమైనవి కాదు, నిత్యానందం చేసేది కాదు. అసలు ఇవన్నీ ఏం చేస్తాం? కేవలం సుఖానుభూతికై, కేవలం ఆనందానుభూతికై, కేవలం హాయిగా ఉండుటకై, కేవలం సంతోషంగా ఉండుటకై నీవు ఇవన్నీ భరిస్తున్నావు. వేటిని భరిస్తున్నావు? వీటన్నిటినీ కేవలం సుఖానుభూతి రాదు, సుఖంతో కూడి బాధలు కూడా ఉంటాయి. సుఖం లేకుండా, ఆనందం లేకుండా కేవలం దుఃఖం ఉందంటారా? అనరు. కేవలం సుఖమే ఉన్నది అనలేము. అంటే సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ నువ్వు దేని ద్వారా అనుభవిస్తావు? నువ్వు గ్రహించినా, గుర్తించినా, తెలుసుకున్న వస్తువుల ద్వారా.